ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు కార్మికులు. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొత్త టెండర్లు ఆహ్వానించాలని, కార్మికులకు పబ్లిక్ హాలిడేస్ అన్ని అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆసుపత్రుల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఫీవర్ హాస్పిటల్, కింగ్ కోటి హాస్పిటల్లో కార్మికులు విధులు బహిష్కరించి నిరసన బాట పట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు జీతాల పెంపుదల కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గంట నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గంట నిరసన ధర్నా కార్యక్రమాలు ఈ 4వ తారీఖు వరకు కొనసాగించి అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో 5వ తారీఖు నాడు కోటిలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించాలి, మొత్తం పనులు బంద్ చేసి అని చెప్పి ఏఐటీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కింద 3.5 సంవత్సరాల క్రితం టీఎస్ఎంఐడిసి వాళ్ళు టెండర్ పిలవడం జరిగింది. ఆ టెండర్ పిలిచినటువంటి సందర్భంలో కార్మికులకు కనీస వేతనం జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 అని చెప్పి టెండర్ లో పొందుపరచడం జరిగింది. కానీ జీవో నెంబర్ 60 ప్రకారం 13,600 రూపాయలు వీళ్ళ చేతికి రావాలి. కానీ అది ఆ జీతం రాకుండా కేవలం 11,000 జీతాలే ఇస్తున్నారు. దానికి గల కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పిలిచినటువంటి టెండర్ లో చేసినటువంటి పొరపాట్ల వల్ల వాళ్ళకు జీతాలు తక్కువ వస్తున్నాయి. అదే సక్రమంగా టెండర్ లో పొందుపరిస్తే ఈ జీతాలు తక్కువ వచ్చేటువంటి అవకాశం లేకుండా 13,600 జీతం చేతికి వచ్చేది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనం 26,000 కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో కనీస వేతనం 26,000 లేకుండా కార్మికులు జీవించడానికి ఆస్కారం లేదు. అదేవిధంగా కనీస వేతనాల బోర్డు కూడా ఆ ప్రాతిపాదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కాబట్టి జీతాలు పెంచాలి. అదేవిధంగా నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా పండగ, జాతీయ ఆర్జిత సెలవులు లాంటి కనీస చట్టాలు, ఈ కార్మిక చట్టాలు, కాంట్రాక్ట్ లేబర్ చట్టాలు అమలు కావడం లేదు. పండగ కనీసం సంవత్సరానికి 23 సెలవులు వీళ్ళకు కార్మికులకు రావాల్సింది, అవి కూడా అమలు కావట్లేదు. బోనస్ అమలు కావట్లేదు. పిఎఫ్ఈఎస్ఐ సక్రమంగా అమలు కావట్లేదు. ఏ కార్మిక చట్టాలు కూడా అమలు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు శ్రమదోపిడికి గురి అవుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వీళ్ళ జీతాలు పెంచడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కార్మిక చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, సమ్మెతో సహా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఏఐటీసీ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.